హలో అండి. ఈరోజు పల్లెటూరులో మా ఇల్లు ఎలాగుందో చూసేద్దాం పదండి. ఇదేనండి మా ఇల్లు. పచ్చని కొబ్బరి చెట్లలో చాలా బాగుంటుందండి. చల్లగా కూల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్నో కళలతో కట్టుకున్నాము. ఒక 7 years అవుతుందండి ఇల్లు కట్టి. చూసేద్దాం రండి. ఇది వచ్చేసి ఇక్కడ బైక్లు అవి పెడతాము. ఈ బైక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా మ్యారేజ్ కొన్నారు మా ఆయన అయితే. ఒక స్వీట్ మెమరీ అండి బండి అయితే. ఇదిగోండి చూడండి కొబ్బరి చెట్లు అయితే చూడండి ఎంతో వర్షం వచ్చినాడైతే చాలా కూల్గా ఉంటుంది. ఎండాకాలం కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ మా ఇల్లనే కాదు అందరి ఇల్లులు కూడా కొబ్బరి తోటలోనే ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఇల్లులన్నీ కొబ్బరి తోటలోనే ఉంటాయండి. చూసేద్దాం లోనికి రండి. ఇది బయట అండి. ఇదంతా ఇది హాల్ అండి. ఇదేనండి హాల్ ఇదంతా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ అండి. ఇక్కడ కిచెన్ చూపిద్దాం పా. ఇదండి కిచెన్ అయితే ఒక చిన్న కిచెన్ మాకు సరిపోతుంది ఈ ప్లేస్ అయితే మాకు. ఇది మా అత్తయ్య మా మామయ్య గారి రూమ్ అండి. ఇది డబుల్ బెడ్రూమ్ అండి. చూసేద్దాం రండి. ఇదేనండి మా బెడ్రూమ్. ఇలా కూడా డోర్ ఉంటుంది. చల్లగాలి వస్తుంది మాకు. చాలా బాగుంటుంది. ఓపెన్ చేస్తే అటు చల్లగాలి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా బయటికి వెళ్ళి ఇది వాష్రూమ్ ఉంటుంది. చుట్టుపక్కల ఇది చూడండి కొబ్బరి చెట్లు అన్నీ ఎంత బాగుంటుందండి. ఇంత కూల్గా ఉంటుంది వర్షాలు పడినప్పుడు అయితే. ఇది బయట అండి. మేము ఇక్కడ నైట్ టైం ఏం చేస్తామంటే అందరూ కలిసి భోజనం చేస్తాము. మా ఆడబడుచు అందరూ మా అత్తయ్య మా మామగారు ఇక్కడే కూర్చుని టైంపాస్ చేసుకుంటాం. కూర్చుని చాలా ఇష్టం అండి మాకు ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేయడం. అలాగే పైన కూడా చూపిస్తాను. ప్లేస్ సరిపోతలేదని మేము పైన కూడా ప్లాన్ చేసాము. ఇంకా పని జరుగుతుంది. సో చూపిస్తానండి. అంటే మా ఆడపడిచే వాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తుంటే మాకు సరిపోతలేదని పైన ఇలాగా ప్లాన్ చేస్తాం. ఒక డబుల్ బెడ్రూమ్ ఒక కిచెన్ అలాగా ఇంకా పని జరుగుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయో. వర్షం వచ్చినాడైతే చాలా కూల్గా ఉంటుంది. అలాగే చల్లగా ఉంటుంది. చుట్టుపక్కలన్నీ ఇల్లులన్నీ చాలా బాగుంటాయండి. కేరళ ఉన్నట్టే ఉంటుందండి. గోదావరి కూడా చాలా దగ్గర అండి. ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. సో చాలా బాగుంటుంది. ఎలాగ ఉందో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.